యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈ రోజంతా కూడా దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన ఉచితమైన కృపను బట్టి సాయంత్రకాల ఆరాధన, ఉదయకాల ఆరాధన జరిగించుకొని సాయంత్రకాల రెండో ఆరాధనలో కూడా మీ మధ్య నిలబడి వాక్యం చెప్పడానికి ఆయన ఇచ్చే ఉచితమైన కృపను బట్టి ఎంతైనా నేను రుణస్తుని. ఆయనకే మహిమ కలుగును కాక. ఆయన మాత్రమే వెచ్చించాలి, మనం తగ్గించాలి. ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో దేవుడు మనల్ని కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. మనల్ని ఎందుకు మనల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు? ఈ క్రిస్మస్ ఆరాధనలు అందరూ కూడా నాకు నేనుగా చేసుకుంటున్నాను, అంతా నా వల్లే జరుగుతుంది కొందరు అనుకుంటారేమో. అది దేవుని చిత్తం కాదు. అందరూ కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కూడుకొని ప్రార్థన చేసుకొని నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచాయని ఒక తీర్మానం చేసుకొని దాని ప్రకారం నడిస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మనం కూడా నీ చిత్తంలో ఉంటాం. అదే కోరుకుంటున్నాడు దేవుడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 16వ వచనం నేను చదువుతున్నాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటున్నాడు. ఆయన మనల్ని పిండంగానే ఉండగానే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని నీ మీద నా మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏమై ఉన్నదంటే, నువ్వు వెళ్ళి ఎంతమందిని దేవుని సన్నిధిలోకి నడిపిస్తావు, ఎంతమందికి దేవుని మాటలైతే ప్రకటిస్తావు, ఎంతమందిని దేవుని వైపు తిప్పుతావు అని ఒక ప్రణాళికలో నన్ను ఏర్పరచుకున్నాడు. మనం అది అనుకోము. ఆయన దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడు, ఆయనకు సువార్త చెప్తే ఏమనుకుంటాడు అని మనము సిగ్గుపడతాం. ఇక్కడ సిగ్గుపడాల్సినది ఏమీ లేదంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి సువార్త చేయు పాదములు సుందరమైనవి. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాద దులిపిరా. వాళ్ళు నిన్ను ఘనంగా ఎత్తవసరం సేవకుడు వచ్చాడు, గొప్ప సేవకుడు అని నిన్నేం పొగడవసరంలా. నిన్ను అసహించుకున్నా సరే వాళ్ళకి సువార్త చెబితే అదే ఈరోజు నిజమైన క్రిస్మస్గా ఉంటుంది మనకి. అది ఎంతమందిని మనం ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని దగ్గర నడిపించగలిగాం. ఆయన నన్ను పిండంగా ఉండగానే కదా ఒక రూపించబడ్డాం. ఈ 2025వ సంవత్సరంలో కూడా వాళ్ళు మారిన వారుంటే మార్చాలి. ఎంతోమంది దేవుని తెలియని వాళ్ళటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు సువార్త చేయాలి. ఎందుకు మన కుటుంబంలోనే ఉన్నారు కూడా అంతమంది. మనం అనుకుంటాం, నేను ఒక్కడిని నీతిమంతుడిని, నేను ఒక్కడిని ప్రార్థనా పరుని, వాళ్ళేమో అట తిరుగుతున్నారు ఇట తిరుగుతున్నారు. వాళ్ళని అసహించుకుంటాం, వాళ్ళని దూరం చేసుకుంటాం. వాళ్ళు జరిగే కార్యక్రమాలకు మనం వెళ్ళాం. అది కాదు మనం దేవుడు కోరుకునేవాడు. అందరితో కలిసిపోండి, అందరిలో మెలిసిపోండి, అందరినీ కూడా కలుపుకోండి. అందరిలో వెళ్ళి దేవుని మాటలు ప్రకటించండి. మీ మాటలు కాదు, మీ మాటలు పక్కన పెట్టండి. మీ మాటలు అంటే కొద్దిగా ఉండాలని, దేవుని మాటలు కూడా దేవుని మాటలే ఎక్కువ మనం చెప్పాలని అదే అంటున్నాడు. నియమింపబడిన దినములన్నీ కూడా ఆయన గురించి పనిచేయాలని. మనం అలా పనిచేయగలుగుతున్నామో లేదో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, మనం 1 కొరింథీ 1:29 కూడా అంటున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకము నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. నన్ను కూడా అలాంటి వారిని ఏర్పరచుకుంటాడు. అలాంటి వారే ఉన్నారు. అలాంటి వారిని మనము దేవుని సన్నిధిలో మనం పిలుచుకురావాలి. వీళ్ళతో మనం పని లేదు, నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే గొప్ప పాస్టర్ని, నేనే నాకిందే
నీళ్ళందరూ నడవాలి అనే ఆలోచనలో పోక జ్ఞానవంతులు ఉన్నారంట. జ్ఞానం లేని వారు ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం చెప్పేవారంగా ఉండాలి. అందుకే నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. మనము ఊరికి తల్లి గర్భంలో రూపించక నిన్ను నన్ను ఏర్పరచుకోవాలి. ఆయన ఏర్పరచుకున్నది ఏది కూడా వ్యర్థం కాదు. కూడా మనము గొప్పలు చెప్పే అవసరం, మనము నీతిమంతులమనో కాదు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వారివి, అలాంటి స్థితిలోంచి వచ్చిన వారివి. మనం వెనకది మర్చిపోకూడదు. ముందున్న దాన్ని మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అంతేగాని మనం జరిగిపోయిన దాన్ని గతించిపోయింది, నీ బాధలన్నీ తీరిపోయి నా దేవునిలోకి వచ్చినాక నేను మంచి బండి కొనుక్కోగలిగా, ఇల్లు కట్టుకోగలిగా, నేను సుఖంగా ఎలా ఉంచుకుంటున్నా ఆతో నాకు పనేంటి అని అనుకోకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు. వ్యర్థమైన వాటిని ఆలోచన మనం చేయకూడదు. దేవుని సన్నిధిలో మనం ఏది కూడా దేవుని సన్నిధిలో మనం ఆయనతో మనం తోసివేసే వారంగా ఉండకూడదు. దావీదు మహారాజు కూడా అంతే అంటాడు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తోసివేవాకయ్యా, నువ్వు నీ ఇచ్చిన కృపను నేను కాపాడుకునే కృపను నాకు దయచేయి అని. తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు ఉంటే అప్పుడే మనల్ని ఏర్పరచుకున్నట్టు. మనం గొప్పల పోతే మనమే మన కుటుంబాన్ని, జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. అలా వద్దంటున్నాడు దేవుడు. దేవుని కోసం నిన్నెందుమూలను ఏర్పరచుకున్నాడు, నన్నెందుమూలను ఏర్పరచుకున్నాడు. తల్లి నిన్ను ఒడిలో పెట్టిన మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మనం చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మన దయాలు మనం పరిశీలన చేసుకున్నాం. నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే నీతిమంతుని అనుకుంటున్నావేమో. అయ్యేదే కాదు. దేవుని ఎదుట తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 2 దశలోనిక పత్రిక 2:13 ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేను అంటున్నాడు. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం అంటున్నాడు. ఇక్కడ ప్రభు వలన ప్రేమించబడిన వారు మనం అందరము కూడా. తారతమ్యం లేదు, చిన్నని లేదు, పెద్దని లేదు. అందరము కూడా ప్రభు వలన ప్రేమించబడిన వారమే. అందులో ఏ సందేహము లేదు. నేను గొప్ప, నువ్వు గొప్ప అనుకుంటాం ఏదీ లేదు. అందరూ కూడా దేవుని ఎదుట సమానమే. అందువలనే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు. మనల్ని ఎందువలన ఉంచాడు? ఇంతవరకు కూడా ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన మీద, నీ మీద ఒక ప్రణాళిక, నా మీద ఒక ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో రూపించకుంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి. ప్రతి వారిని కోరుకుంటున్నాడు. మనమే దిగజారిపోతాం, ఒక్కోసారి ప్రార్థనలో సన్నగిల్లిపోతాం, ఏదన్నా జరగకపోతే నీరసించిపోతాం. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తంలో ఉండాలంటే, దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే, నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే అదే మనం కోరుకునేది. ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే, ఆయన మనల్ని ఆయన నామమును నిత్యము ఉచ్చరించే వారంగా ఉండాలి. ఆయన ఎప్పుడూ కూడా అదే కోరుకుంటున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గం, ఆయన ఆశ్రయించే వారు ఎవరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటారని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సిగ్గుపడవసరం. ఒకరికొకరు ఆప్యాయతగా పలకరించుకుందాం, ఒకరికొకరు ఆదరించుకుందాం. అదే నిజమైన క్రిస్మస్. అందరం కూడా దేవుని ఎదుట సిగ్గుపడక దేవుని రాజ్యానికి వారసులుగా మనల్ని మనమే తగ్గించుకొని ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా అంటున్నాడు. మనమందరూ సహోదరుల ఐక్యత కలిగి ఒకరినొకరు ఆతిథ్యం ఒకరినొకరు ప్రారంభించుకుంటూ దేవునిలో నడవాలి. అదే నిజమైన క్రిస్మస్. అదే కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను నన్ను కూడా దేవుడు మన అందువలనే పుట్టించాడు. ఒకరి మీద ఒకరు పగ పెట్టుకోవడం కాదు, ఒకరికొకరు దోషాలు పెట్టుకోవడం కాదు, ఒకరినొకరు ఆప్యాయతగా పలకరించుకొని దేవుడు నిజమైన క్రిస్మస్, నిజమైన వెలుగులో మనం నడుద్దాం. అలాంటి జయజీతం అనుగ్రహించాలని
మన జీవితాలు కాపాడుకొని మన కుటుంబాలను కూడా దేవుని సన్నిధిలోకి నడిపించి, ఎవరైనా అనాథలు ఉన్నారా, అభాగ్యులు ఉన్నారా, వాళ్ళందరికీ మనకు తోచిన సాయంతో మనం చేసే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అలాంటి వారే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుమూలాన్ని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఇలాంటి జీవితం అనుగ్రహించి దేవుని సన్నిధిలో మేలైన దేవుని పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.